నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యి 7 రోజులైంది. 7 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 7/7 అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కొట్టినటువంటి, ఈ మధ్య కాలంలో బ్రేక్ ఈవెన్ కొట్టినటువంటి భారీ బడ్జెట్ సినిమా ఏదైతే 100 కోట్లు దాటి ఉంటుందో, 100 కోట్ల షేర్ వస్తేనే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి సరసన అత్యంత వేగంగా 6 రోజుల్లోనే, వాస్తవంగా అయితే 6 రోజుల్లోనే 3 మిలియన్ల టికెట్లు తెగినాయి ఒక్క బుక్ మై షోలో మాత్రమే. అదేవిధంగా 3 మిలియన్ కలెక్షన్స్ వచ్చింది ఓవర్సీస్లో. తన లేదు మన లేదు, వాయి వరుస లేకుండా కొట్టాడు. వంకోబెట్టి నిలబెట్టి ఆ బాక్స్ ఆఫీస్ని అసలు 1990, 2000 సంవత్సరాల్లో ఆ కాలంలో చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలా ఉండేదని పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ కాలం జెన్జీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చూపించాడు. ముఖ్యంగా ఈ రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో 2.5 క్రింజ్గా ఉంది, అదేమి కామెడీ, నవ్వు రాలేదు మాకు, అది మళ్ళా సంక్రాంతికి వస్తున్నామే బాగుంది, దీనికన్నా అనిల్ రావిపూడి ఇంకా సినిమాలు తీయడం మానేస్తే మంచిది, 70 సంవత్సరాలు అయిపోయింది, చిరంజీవి గారు రిటైర్డ్ అయిపోతే బాగుంటుంది, ఆయన జైలర్ లాంటి సినిమా ఎందుకు తీయలేకపోతున్నాడు, అదేదో కమల్ హాసన్ సినిమా దాన్ని ఎందుకు తీయలేకపోతున్నాడు, ఇట్లాంటి సినిమాలు వయసుకు తగినటువంటి సినిమాలు తీస్తే బాగున్ను. అదేవిధంగా మీసాల పిల్ల అదేమి లిరిక్స్, మీసాల పిల్ల అదేమి లిరిక్స్ అన్నారు. ఆ మీసాల పిల్ల రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి పాట ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్లో. 100 మిలియన్ దాటేసింది. సో అనిల్ రావిపూడికి తెలిసినట్లు పబ్లిక్ పల్స్ ఎవరికీ తెలియదు. మీరు హాలు నిండినది అనేటువంటి బోర్డు చూసి ఎన్ని సంవత్సరాలు ఏంటది, ముఖ్యంగా బీసీ సెంటర్లలో, డి సెంటర్లలో హాలు నిండినది అనే బోర్డు పడాలి అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఒకప్పుడు ఏ విధంగా అయితే 6 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు థియేటర్కి రప్పించగలిగాడో, ఆ విధంగా ఈ సంక్రాంతికి చిన్న లేదు పెద్ద లేదు, ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని లేకుండా థియేటర్లకు బండ్లు కట్టుకొని వచ్చేలాగా చేసినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. మళ్ళీ ఏమన్నా కళాఖండం ఏమన్నా తీసేసినారా, ఒక పాన్ ఇండియా రేంజ్లో మంచి గ్రాఫిక్స్ లేకపోతే విఎఫ్ఎక్స్ పెట్టి తీసినారంటే ఏమీ లేదు. మనకు తెలిసినటువంటి కథే, ఒక సాధారణ కథకి చిరంజీవి గారు ఆయన స్వాగ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఆయన టైమింగ్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు, ఇవన్నీ జోడించి ఒక సాధారణ కథతో 100 కోట్ల షేర్ అంటే 100 కోట్ల షేర్ అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి చిన్న హీరోలు కావచ్చు, అదేవిధంగా కొత్త హీరోలు కావచ్చు, ఈ జనరేషన్ హీరోలకి ఎన్ని రోజులు పడుతుంది 100 కోట్ల షేర్ కొట్టాలి? అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంటే ఏదో నోరుంది కదా, ఏదో జియో వాడు ఇంటర్నెట్ ఇచ్చినాడు కదా అని చెప్పి ట్రోల్ చేయడం కాదు. 100 కోట్లు షేర్ కొట్టడం అంత ఈజీ కాదు. అలాంటిది అలా ఓకగా జస్ట్ లైక్ దట్ కొట్టి పడేశాడు. 6 రోజుల్లో కొట్టేశాడు. అదేవిధంగా ఎక్స్ట్రా చైర్లు, ప్లాస్టిక్ చైర్లు వేసుకొని చూడడము ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు జరగలేదు. అలాంటిది ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ ఎక్స్ట్రా చైర్ల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అంతరించిపోయి ఉంటే దాన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాడు ఈ సినిమాతో. ఒక చిన్న పిల్లోళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో నడవలేని వాళ్ళు కూడా సినిమాకు వచ్చేలాగా చేశాడు. సో 6 రోజుల్లో మొత్తం ఇండస్ట్రీ రికార్డులు మొత్తము మడత పెట్టుకుని రీజనల్ ఫిలిమ్స్ వరకు మాట్లాడుతున్నాను. సో నేను పాన్ ఇండియా జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు. దీనికే ఇలా ఉంటే ఒకవేళ ఈ హేటర్స్ కర్మ గాలి, ఈయనకు గనుక ఏ రాజమౌళినో, సందీప్ వంగానో, లేకపోతే సుకుమారో ఇలాంటి పాన్ ఇండియా డైరెక్టర్లతో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పడితే ఎట్లుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో కాబట్టి ఈయన సినిమాలు ఆపేస్తే మంచిది, ఆయన తెల్లగడ్డం పెట్టుకుని ముసలిలాగా నటిస్తే బాగుంటుంది, అదేవిధంగా వయసుకు తగినటువంటి పాత్రలు చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఈ సినిమానే కాదు, పాల్తేరు వీరయ్య అనేటువంటి సినిమా కూడా ఇలాంటి రివ్యూలే ఇచ్చారు. ఈ విధంగానే సోషల్ మీడియాలో నెగిటివ్గా ట్రెండ్ చేశారు. అప్పుడు కూడా లెదర్ చెప్పు తీసుకొని వచ్చి కొట్టాడు. అది మర్చిపోయినారు, చాలా రోజులు అయిపోయింది కదా, మర్చిపోయినారు కాబోలు. ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా లెదర్ చెప్పుతో పెంట పూసి కొట్టాడు హేటర్స్ని. సో మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఒక సునామీని సృష్టించింది పండగల్లో. మీరు కనుక చూస్తే ఇదేమి ఒకటే సినిమా రాలేదు. ముందుగా ప్రభాస్ గారి సినిమా, పాన్ ఇండియా సినిమా, ఎంత పెద్ద స్టారు ఇప్పుడు ప్రభాస్ మనకు అందరికీ తెలుసు, ఇండియా వైజ్ సూపర్ స్టార్ ఆయన సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా వచ్చింది. దీని తర్వాత వచ్చినటువంటి 3 సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ కూడా మీరు కనుక చూస్తే బుక్ మై షోలో ఆ బుక్ అయినటువంటి టికెట్లు నేనేదో ఇది కులానికి
దానికి ఒక వెబ్సైటు లేకపోతే హీరోకి ఒక వెబ్సైటు పెట్టుకున్నటువంటి వాళ్ళ కాకి లెక్కలు నేను చెప్పడం లేదు. బుక్ మై షోలో ఒక రోజులో మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమాకు బుక్ అయినటువంటి టికెట్లు ఈక్వల్ టు 3 సినిమాలు హిట్ టాక్ వచ్చినటువంటి సినిమాలకు బుక్ అయిన టికెట్ల కన్నా కూడా ఎక్కువ. అంటే ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి విమర్శకులు. అదేవిధంగా నిన్నటి వరకు మీరు ఆ పవర్ ప్లేనే చూశారు, ఇక ఈ రోజు నుంచి టెస్ట్ మ్యాచ్ చూస్తారు. పొద్దున్నే ఆ హిట్ అయినటువంటి సినిమాలు, ఆ హిట్ టాక్ వచ్చినటువంటి మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బోనీ కూడా కొట్టక ముందే అప్పుడే 2000-3000 గంటకు 2000-3000 టికెట్లు బుక్ చేసేలాగా ఈ రోజు కూడా, అంటే సెకండ్ మండే వర్కింగ్ డే, ఫెస్టివల్ తర్వాత వర్కింగ్ డే మండే రోజు మార్నింగ్ షోలు కూడా ఫుల్ పెట్టగలిగాడు. అంటే దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. సో కాబట్టి ఏదో నోరు ఉంది కదా అని చెప్పి విమర్శించడం కాదు. సో ఇది ఏమి మళ్ళా ఆయన దాంట్లో ఏమి పెద్దగా కష్టపడి చేసింది కూడా లేదు, ఆయనకు తెలిసిందే చేశారు. ఇక్కడ తప్పు అనేది గత సినిమాలు మీరు కనుక చూస్తే అది దర్శకులు ఈయన కూడా ఒప్పుకుంటేనే వాళ్ళు తీస్తారులే అనుకోండి. సో కథ కుదరకనో ఏదో కారణాల వలన ఎప్పుడు చిరంజీవి గారు పడిపోతారా, ఇంకా తొక్కేద్దామంటే కుదరదు. ఎందుకంటే ఆయన వేసినటువంటి ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే దశాబ్దాలుగా వేసినటువంటి ఆ ఫౌండేషన్ తొక్కితే పడిపోయేది కాదు, దాని మీద మహావృక్షాలే వచ్చినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లే లేపాడు. సో ఆయనే దానికి ఆర్కిటెక్ట్ కాబట్టి అంత ఈజీగా ఉండదు. సో నెక్స్ట్ సినిమా ఏ విధంగా ఉంటుందో వాస్తవంగా అయితే కనుక ఈ సినిమాలు కాంపిటీషన్ వల్ల థియేటర్లు సరిపోలేదు కానీ, సో మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇంకా కనుక ఎక్కువ థియేటర్లో కనుక రిలీజ్ అయ్యింటే ఆ పాన్ ఇండియా స్టార్ల యొక్క ఆ కలెక్షన్లు కూడా లేపేసేవాడు. ఇప్పటికీ కూడా వైజాగ్ కావచ్చు, అదేవిధంగా తూర్పుగోదావరి కావచ్చు, ఇలాంటి కృష్ణా జిల్లా కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో ఆ రికార్డులకు కొట్టడానికే బయలుదేరుతున్నాడు. సోమవారం మొదలుపెట్టాడు బ్యాటింగు. సో ఇంతవరకు పవర్ ప్లే చూశారు, ఇక్కడి నుంచి ఇంకా టెస్ట్ మ్యాచ్ చూస్తారు ఏ విధంగా ఉంటుందని. ఈ సునామీ ఇప్పట్లో ఆగేలాగా లేదు. సో ఇది ఖచ్చితంగా శివరాత్రి వరకు వెళ్ళేటట్లే ఉంది. కాబట్టి రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో ఒక సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పడం కాదు. 155 సినిమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి 70 సంవత్సరాలు ఈ కాలం ఎవడన్నా బతుకుతాడా? అసలు 71 సంవత్సరాల వయసులో ఆయన వచ్చి సినిమాలు చేస్తా ఉంటే ఆయన అట్టున్నాడు ఇట్టున్నాడు, అది బాలేదు, క్రింజు, కామెడీకి మాకు నవ్వు రాలేదు, ఆ పాటలో లిరిక్స్ బాలేదు, ఇలాంటి లేకి కామెంట్లు చేసి మీరు ఏదో సునకానందాన్ని పొందడం తప్పితే ఆయనకు వచ్చినటువంటి నష్టము కానీ కష్టము కానీ లేనే లేదు. సో ఈ కాలం ఈ జనరేషన్ కిడ్స్కి నైజాం నుంచి నెల్లూరు వరకు ఏ విధంగా ఒక బాస్ లాగా, బాక్స్ ఆఫీస్కి బాస్ లాగా అప్పట్లో ఎలా ఉందంటే అప్పట్లో ట్రాకింగ్ లేదు కదా ఇష్టానికి రాసుకున్నారు అనేవాళ్ళు. ఈ రోజు వచ్చే ట్రాకింగ్ ఉన్నప్పుడే వీళ్ళ కళ్ళ ముందరే ఆయన పుల్ ఏ విధంగా ఉంటుంది, ఆయన కెపాసిటీ ఏంది బాక్స్ ఆఫీస్ దగ్గరని నిరూపించాడు. అసలు బ్రేక్ ఈవెన్ అయితే సాల్రా దేవుడా అనేటువంటి ఈ కాలంలో 7కు 7 7 డేస్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసి చూపించాడు. సో మెగాస్టార్ అంటే అభిమానులకు కాదు, ఆయన మెగాస్టార్ డిస్ట్రిబ్యూటర్లకు మెగాస్టార్. ఆయన సినిమా హిట్ అయితే ఎలా లాభాలు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు అడగండి చెప్తారు. కాబట్టి సో ఏదో మనకు నోటికి వచ్చింది రాసేసి ఆయన ఏదో చేసేద్దాం, బురద జల్లేద్దామని మీరు ఎవరైతే ప్రయత్నాలు చేశారో ఈ రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయిపోయింది, బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది, ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఆయన మీద కామెంట్స్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు మీకు తెలియదు చిరంజీవి వాస్తవంగా అసలు చిరంజీవి ఎలా ఉంటాడనేది మీ నాయన్నో మీ చిన్నాయన్నో మీ తాతనో అడిగితే కరెక్ట్గా చెప్తాడు చిరంజీవి సినిమాకు టికెట్ తెచ్చుకోవడం ఎంత కష్టం అనేది. కాబట్టి చూశారు కదా చిరంజీవి గారు ఏ విధంగా విజృంభించారో, బాక్స్ ఆఫీస్కి పూనకాలు తెప్పించాడు. సో ఆ పూనకాలు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇది ఎక్కడ పోయి ఆగుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఒక రీజనల్ సినిమా 6 రోజుల్లో 300 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఏందండి? ఒక రీజనల్ సినిమా 6 రోజుల్లో 3 మిలియన్ కొట్టడం ఏందండి? ఒక రీజనల్ సినిమా బుక్ మై షోలో 3 మిలియన్ టికెట్లు బుక్ అవ్వడం ఏందండి? అది కూడా 6 రోజుల్లో. కాబట్టి చిరంజీవి గారిని సీనియర్ హీరో లిస్ట్లో పెట్టేసి ఆయన సీనియర్ హీరో అని చెప్పి, సీనియర్ హీరో కాదు ఆయన ఇప్పటికి కూడా నెంబర్ 1 పొజిషన్ కోసం కాంటెంపరీలతో కొట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందికి కాంటెంపరీ హీరోలకు 100 కోట్ల షేర్ ఉంది, చిరంజీవి గారికి ఎన్ని ఉన్నాయని చెప్పి ఒకసారి చూసుకోండి. ఆయన ఈ తరం వాళ్ళతో కూడా పోటీ పడుతూ ఉన్నాడు. దీనిని చూసి మీరు పొగడాల్సింది పోయి సాల్వా గిల్వా కప్పి అవార్డో ఇవ్వాల్సిందే పోయి ఏంది మాటలు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.